కాదండి ప్లీజ్ అదే అంటుంది సారీ అండి. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం మ్యాప్ చూసినప్పుడు మీరు ఒకసారి జూమ్ లో చూడండి. వాట్ వీ థాట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చాట బ్లూ మార్క్ అనేది కనిపిస్తుంది అనుకున్నాం. ఎంటైర్ మనకి మ్యాప్ లో చూస్తుంటే కనుక ఇప్పుడు మనం చూస్తుంది ఎగ్జాక్ట్ గా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి. అంటే మనకి 34, 19 అటు వేసుకుని ఇక్కడ మనం 17 ఇలా వేసుకున్నా కూడా అంటే వేసుకుంటే కూడా ఇక్కడ మనకి ఏదైతే మేము ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నామో ఈ పార్ట్ లో చూడండి, ఇక్కడ మనకి మాక్సిమం మనకి తెలుగుదేశానికి సంబంధించి మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. ఏదైతే మనకి రెడ్ కలర్ లో చూస్తున్నామో అది జనసేన పార్టీకి సంబంధించింది. జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఈ స్థాయిలో 21 అంటే ఆల్మోస్ట్ 20 వరకు వచ్చారా? ఇది మాత్రం ఎవరు ఊహించలేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఈ స్థానాలకి మళ్ళీ వైసీపీ వస్తుందా లేదా అని ఒక సందిగ్ధతలో కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీకు ఒక పాయింట్ చూపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ బ్లింక్ అవుతున్న ఏదైతే ఏరియా ఉందో అండ్ దట్ ఈస్ పిఠాపురం. ఈ పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ కి సంబంధించి మీకు మార్జిన్ చూపిస్తున్నాం. యాక్చువల్ గా ఇప్పుడు ఇంకా మార్జిన్ పెరిగిపోయింది బికాస్ రౌండ్స్ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 18 రౌండ్లు 17 రౌండ్లు అయిపోయినాయి సార్. అయిపోయింది మొత్తం అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా దాదాపుగా వచ్చేసినట్టే. 70,354 ఓట్లతో వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలుపొందారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే పవన్ కళ్యాణ్ ఒక మాట మాత్రం అంటూ వచ్చారు, 1,00,000 మెజార్టీ అని. చాలా మంది దాని మీద బెట్టింగ్ కూడా వేసుకున్నారు, 1,00,000 మెజార్టీ పక్కా అని. సో ఇప్పుడు 70,000 మెజార్టీ, కొంతమంది అయితే ఓకే ఫైన్, ఒకవేళ 50,000 మెజార్టీ వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నప్పుడు మాత్రం వాళ్ళలో సంబరాలు ఇంతకుముందు మనం లైవ్ లో చూసాం. ఎగ్జాక్ట్